ధర్మపథము తపఃపరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞమిత్యాహుః దానమేవ కలో యుగే. పరాశర స్మృతి చెప్తున్నారు, కృతయుగంలో తపః పరం అని. కృతయుగంలో అందరూ తపస్సు చేసుకునేవారు నైనా, అది ఎక్కువగా వారికి అనుష్ఠానశీలమై ఉండేది కృతయుగంలో. అందుచేత మరి తపస్సు అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత తపః అని. అలాగనే ఒక నియమబద్ధమైనటువంటి జీవితం గడపాలన్నటువంటి ఉత్సాహంగా ఉండడం అది తపస్సు అన్నమాట. ఏదో ఒక నియమాన్ని ఏర్పరచుకోవాలి మనం, ఆ నియమాలన్నీ తపస్సే. వారు ఇంకా తపస్సు ఏమిటి, కూర్చుంటే 4 గంటలు 6 గంటలు 8 గంటలు కూడా వాళ్ళు కూర్చుని పోతారు, అది తపస్సే. అందుచేత అది అప్పుడు శాస్త్రం, అప్పుడు వాళ్ళు చేయగలిచారు అటువంటి శక్తితో. ఇప్పుడు త్రేతాయుగమునందు జ్ఞానము గొప్పదనమాట. త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగమునందు యజ్ఞము గొప్పదని, కలియుగములో దానం గొప్పదని చెప్పేసినారు పరాశర స్మృతి. ఆయా పరంపరగా వాళ్ళందరూ కూడా ముక్తి పొందడానికి అన్నమాట. అభిగమ్యోత్తమం దానం, ఆ దానం కూడా ఎలా చేస్తే మంచిది అంటున్నారు. అభిగమ్యోత్తమం దానం ఆహూయవతు మధ్యమం అధమం యాచమానాయ సేవాదానంతు నిష్ఫలం. యోగ్యు అభిగమ్య ఉత్తమం దానం. ఉత్తమం దానం ఎలాంటిదంటే, ఎవడైతే యోగ్యుడో, చక్కనైనటువంటి ఆచారం కలవాడో, ఓ పద్ధతి కలవాడు, శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, వేదాంగాలను తెలుసుకున్నవాడు, ఆచారం అందరూ తెలుసుకోకపోయినా కొంతమంది ఆచారం కలవాడు ఉంటారు, కొంతమంది వేదాలన్నీ తెలుసుకున్నవారు ఉంటారు. సరే, మొత్తం మీద యోగ్యుడైనటువంటి వారికి వాళ్ళ ఇంటికి పోయి దానం ఇవ్వడం ఉత్తమ పక్షం. యోగ్యులైనటువంటి వారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి దానం ఇవ్వడం ఉత్తమ పక్షం. లేకపోతే రెండవది, అట్టి వారిని తన గృహానికి ఆహ్వానించుకొని దానం ఇవ్వడం మధ్యమం. ఒకటి ఉత్తమం, రెండవది మధ్యమం. యోగ్యులైన ఇంటికి మనం వెళ్ళడం ఇంకా ఉత్తమం, లేదా వాళ్ళని మనం పిలుచుకొని ఇక్కడ ఇవ్వడం మధ్యం. ఇక యాచించిన వాటికి ఇచ్చుట ఇంక దీనికన్నా తక్కువైంది అనమాట. అర్థమైందా? ఇక తన సేవ చేసిన వాళ్ళకే కొంతమంది దానం ఇస్తారు, ఇంకొకరికి ఎవరు సేవ చేస్తూ ఉన్న వాళ్ళకి దానం ఇచ్చేది అది ఇంకా దిగువైంది అనమాట. అందుకని ఉత్తమం, మధ్యమం, అధమం, అధమాధమం 4 రకాలుగా చెప్పుకొచ్చారు. సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతా హి సాధవః తీర్థం పలతి కాలేన సద్య సాధుగమా సమాగమా. ఈ ఫ్యాన్ కట్టియండి, పొగ పొగొచ్చి పళ్ళు మరీ మంట. పొగ వస్తుంది. కాబట్టి సాధూనాం దర్శనం పుణ్యం. సత్పురుషుడి యొక్క దర్శనం అనేది చాలా గొప్పది అన్నమాట. ఇంకా వారు ఎలాంటి వారు? తీర్థభూత హి సాధవః, వారు తీర్థముల వంటి వారు. తీర్థస్వరూపమే. ఎక్కడెక్కడికైతే మనం కాశీ వెళ్తాం, గయ వెళ్తాం, ప్రేగ వెళ్తాం, ఇటువంటి తీర్థాలకు వెళ్తే ఎక్కడైతే మనం ఏ పుణ్యం వస్తున్నది, అటువంటి ఆ తీర్థ స్వరూపమే సాధువులు అన్నమాట. ఇంకా తీర్థ ఫలంతి కాలేన, ఆ తీర్థ దర్శనాల వల్ల ఫలము కాలేన అంటే కాలక్రమముగా మనకు ఆ పుణ్యం వస్తుంది, వెంటనే పుణ్యమా కాదు. కానీ చెప్తున్నారు సద్య సాధు సమాగమ, ఆ సాధు సత్పురుషుల యొక్క ఫలము సద్య వెంటనే
కలుగుతుంది. ఏమంటారు? సాధు సత్పురుషుడి సేవనం వల్ల మనకి ఫలము శీఘ్రంగా కలుగుతాయి. తీర్థ సేవనము వల్ల కలిగే ఫలం ఇంకా విలంబం అవుతుంటారు. అది చెప్తున్నారు. అందుచేత శాస్త్రం ఏం చెప్పింది? గంగా పాపం శశీతాపం ధైర్యం కల్పతరుస్తదా పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన సంగతి. గంగా పాపం, గంగా నదిలో స్నానం చేస్తే ఏం లాభం అంటే మన యొక్క పాపము పోతుందన్నమాట. గంగా నది అందులోనికి పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశమైన కాశీ తీర్థంలో ఉన్న గంగా నది ఇంకా పరమ పావనాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే జ్యోతిర్లింగం పక్కనే ఉన్నాడు ఈశ్వరుడు. కాబట్టి గంగా పాపం 33 కోట్ల దేవతలు కూడా కాశీలో వాసం అన్నమాట. ప్రళయం వచ్చినా కాశీ మాత్రం తన త్రిశూలం మీద పైకెత్తి పట్టుకుంటాడు. అది ఎవరు? పరమశివుడు. అందుచేత అంత పవిత్రము నివసిస్తే కాశీలో నివసించమన్నాడు. అది లెక్క. గంగా పాపం శశి తాపం. ఇంకా శశి ఆ చంద్రుని మనం చూస్తే చక్కగా చంద్రుడు మనకేం చేస్తాడు? మన యొక్క తాపాలని, మన వేడిని పోగొడతాడు. ఇంకా దైన్యం కల్పతరుస్తథ. ఆ కల్పతరు చెట్టు కింద కూర్చుంటే అందులో ఉన్న కింద కూర్చుంటే ఎప్పుడు దేనత్వం లేదు. ఎందుకు లేదు? ఏది కోరితే అది వస్తాయి. దేనత్వం ఎందుకు? అర్థమైందా? ఏది కోరితే అది వస్తాయి. మనం ఏం వండుకోవక్కర్లే. రసగుల్లాలు 1000 కావాలంటే వెంటనే అక్కడ 1000 ఉంటాయన్నమాట. అర్థమైందా? గులాబ్ జామ్ 10,000 కావాలంటే వెంటనే 10,000 రెడీ. అన్నీ అక్కడ మనకి ఏది కావాలంటే అదే ఎక్కడ. అందుకే కదా దేవలోకి అందరూ వెళ్ళిపోవడం. ఎందుకు? కలుపు చెట్టు కింద కూర్చుంటారు, ఏదంటే అది వచ్చి పడుతూనే ఉంటాడు. అలాగని చెప్పి ఏం చేస్తారు తెలుసా? ఏది పెడితే అది కోరుకున్నారంటే మళ్ళీ కొంప మలిగిపోతాడు. ఒక ఆయన ఏం చేశాడు? వెళ్తూ ఉన్నాడు అన్నమాట యాత్రకి. వెళ్ళి అలసిపోయినాడు పాప. ఆ చెట్టు కింద ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పడుకున్నాడు. పడుకున్నాడా? సరే అనుకున్న తర్వాత ఆహా ఏమిటిది, ఏదో చెట్టు కింద పడుకొని అనుకున్నాడు. 3 రోజులు బట్టి నాకు భోజనం వేయలేదు కదా, ఏదో మంచి భోజనం ఉంటే బాగుండు కదా అని అనుకున్నాడు. తక్కువ వచ్చి పడిపోయి అన్ని ఎలాగైతే మనకి హోటల్లో ఎంత ప్లేట్ తెస్తాడు కదా, ఆ ప్లేట్లో 10 ప్లేట్లు ఉన్నాయన్నమాట. అంత వచ్చి పడిపోయింది. వాడు అనుకున్నాడు ఇదేమిటిది, హాయిగా భోజనం చేశాడు. ఇక భోజనం అనుకున్నాడు, ఏదో పడుకోవడానికి ఒక మంచం ఉంటే బాగుండే కదా అనుకున్నాడు. బ్రహ్మాండమైన మంచం, అలాంటి పరుపు చంద్రలోకం లేని పరుపు వచ్చి పడిపోయినాడు. ఇలా అంటనే పడుకున్నాడు. పడుకోని అనుకున్నాడు ఇలాంటి ప్రదేశంలో ఎంత మంచి ఇది ఒక రిసార్ట్ పార్క్ లాగా ఉందో చక్కగా బ్రహ్మాండంగా అన్నా ఏది. ఇలాంటి సమయంలో మా భార్య కూడా ఇక్కడ వచ్చి చూస్తే బాగా ఆనందించింది కదా అనుకున్నాడు. వెంటనే భార్య వచ్చేస్తుంది. వీడికి అప్పుడు డౌట్ వచ్చేది, ఇదేది భార్య కాదు, ఇది భూతమై ఉండొచ్చు అనుకోండి. భూతం అయిపోయి ఇది భూతంలో నన్ను తినేస్తానని నన్ను తినేసి ఆయన తినేసాడు. అందుకని ఇక భూతాలు పేతాలు ఆయన కోరుకోండి వాళ్ళ పనే వద్దా అది. అందుకని కోరుకోదు. కానీ ఇది ఒక భూతం అనుకున్నాడు. ఈ భూతం నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. తినేసింది. అది అక్కడ ఏది కల్పతరు కింద అందరికి ఏది కోరుకుంటుంది వస్తాడు. ఈ మూడు ఫలాలు ఇస్తాయన్నమాట. ఒక్కటే ఒక్క ఫలం. గంగ పాపాన్ని పోగొడుతుంది, చంద్రుడు తాపాన్ని పోగొడతాడు, కల్పతరు దీనత్వాన్ని. తాపం పాపంచదైన్యంచ సజ్జన సంగతి. సజ్జనుని సంగతి, ఆ సాధు సత్పురుషులు సజ్జనుల సంగతి అంటే వాళ్ళ యొక్క సమీపంలో ఉంటే మనకి ఏమవుతాయి? పాపం ఒకటి పాపం పోతుంది, 2 తాపం చంద్రుడిచ్చే పాపం పోతుంది, గంగ పోగొట్టే పాపం పోతుంది, కల్పతరుకే ధైర్యం. ఈ 3 పోతాయి. సజ్జన సంతలో ఈ 3 పోతాయి అన్నమాట. ఒకటే వచ్చిస్తాయి.
మరి సాధు సత్పురుష సహవాసం ఏం చేస్తుంది? మూడింటిని పోగొడుతుంది. అది చెప్తున్నారు. సత్య సాధు సమాగమ. అందుచేత జగన్మృగతృష్ణాతుల్యం వీక్షేదం క్షణభంగురం సుజనై సంగతిం కుర్యాత్ ధర్మాయ చ సుఖాయ చ. ఈ లోకం ఎలాంటిది? మృగతృష్ణ వంటిది. ఎడారిలో ఉన్నటువంటి నీళ్ళ కనబడుతుంటాయి. మరి చిక్కులుసుగా దూరం నుంచి చూస్తే ఎంత మనం తాగడానికి వెళ్ళినా నిండుతుందా? కడుపు దాహం తీస్తుందా? అలాగా ఈ లోకం అటువంటి తృష్ణ వంటిది అన్నమాట. తీరదు. అది కనబడినట్టే ఉంటుంది, ఎంత చేసినా తీరదు. ఇంకా ఏదంటది? వీక్షేదం క్షణభంగురం. మరి ఈ లోకం అంతా, ఈ జీవితం క్షణభంగురం. సుజనై సంగతిం కుర్యాత్ ధర్మాయ చ సుఖాయ చ. ధర్మం కొరకు, సుఖము కొరకు సత్పురుషుల యొక్క సహవాసాన్ని చక్కగా పొందడమే గొప్పదని. న ప్రకృష్యతి సమ్మానే నావమానేన కుప్యతి న క్రుద్ధ పరుషం బ్రూయాత్ ఏతస్సాధోస్తు లక్షణం. సాధు పురుషుని యొక్క లక్షణం ఏమిటి అంటే, సజ్జనులు, సత్పురుషులు, సాధు పురుషులు అంటే ఆ లక్షణం చెప్తున్నారు. న ప్రకృష్యే సమ్మానే. ఎవరైనా సన్మానించినప్పుడు పొంగిపోకూడదు. సాధు పురుషుల లక్షణం అంటే మంచి వాళ్ళ యొక్క లక్షణం ఏమిటి? సన్మానం చేసేటప్పుడు పొంగిపోవడం, అవమానం చేసేటప్పుడు పొంగిపోవడం ఉండకూడదు. ఇంకా న క్రుద్ధః పురుషం బ్రూయాత్. ఇక కోపం వచ్చినప్పుడు కూడా ఎవరైనా వాటి పరుషమైన పలుకులు విలువడవు. కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ధర్మబద్ధము కానిటువంటి మాటలు, అసంబద్ధమైనటువంటి ప్రలాపాలు, ఇవి మాత్రం లేనివాడే సాధు పురుషుడు. శాంతి తుల్యం తపో నాస్తి న సంతోషాత్ పరం సుఖం న తృష్ణాయా హరో వ్యాధి న చ ధర్మదయా సమః. శాంతి వంటి తపస్సు, శాంతి కంటే తపస్సు ఇంకోటి లేదు. తపస్సు, శాంతియే తపస్సు. సంతోషం కంటే ఇంకో సుఖం లోకంలో లేదు. ఆశ కంటే ఇంకొక వ్యాధి లోకంలో లేదు. ఏదైనా ఏ వ్యాధి అయినా పోతుంది, కానీ ఈ వ్యాధి పోవాలంటే అమెరికా వెళ్ళినా పోదు, లండన్ వెళ్ళినా పోదు, దేవుళ్ళకి వెళ్ళినా పోదు, చదువులోకి వెళ్ళినా పోదు, ఇంద్రలోకి వెళ్ళినా పోదు. ఆశకి మేర లేదు కనుక ఆద్రి సమూహం వై నన్ను లేశము వెంటరాదు. దానికి మేర మనం చెప్పుకున్నాం, గుర్తుంది అందరికీ. ఆశ విషయంలో చెప్పుకున్నాం, ఈ అమ్మ గుర్తే. ఆశకి కడుపు ఎంత, నోరెంత, ఈ రెండు చెప్పాలి. ఆశకి ఆకాశం అంతా కడుపు, ఆకాశం అంతా నోరు, సముద్రం అంతా కడుపు. అది ఆశకి ఏమిటంటే ఆకాశం అంతా నోరు. ఎంత దూరం వెళ్ళినా ఆకాశం లేకుండా ఉంటుంది చెప్పండి. అంత ఉండదు ఆశకి. ఇక సముద్రం అంత కడుపు. ఎన్ని సముద్రాలు, ఎన్ని నదులు వెళ్ళిపోచ్చినా ఏది చాలా అంటుందా? అంటుందా? మొత్తం అవి వారేస్తుండ. ఆశకి ఎవడైతే దాసుడైనాడో వాడి లోకంలో అందరి దగ్గర దాసుడిగా ఉండాలి. ఆశ ఎవరికైతే దాసుడైందో వాడికి లోకమంతా దాసుడు. అందుచేత న తృష్ణాయా హరో వ్యాధి న చ ధర్మోదయా సమః. ఇక ధర్మానికి మించినటువంటి దయ లోకంలో ఇంకోటి, దయకి మించినటువంటి ధర్మం ఇంకోటి లోకంలో లేదు. అద్వేష్ట నిర్మమ శాంతః
సత్యవాదీ జితేంద్రియ నిర్మత్సరో నిష్కపట సవృత్త బ్రాహ్మణో భవేత్. ఎవరయ్యా బ్రాహ్మణుడు అవుతాడు? ఎవరు బ్రాహ్మణుడు అనబడతాడంటే అద్వేష్ట నిర్మమ. అద్వేష్ట భగవద్గీతలో కూడా భక్తి సూత్రాలు ఏమొచ్చింది? అద్వేష్ట సర్వభూతానా. అందుచేత ద్వేషం లేకుండా ఉండాలి. ఇంకొకటి ఏమిటి? మమకారం లేకుండా ఉండాలి. ద్వేషం లేకుండా ఉండగలం కానీ మమకారం లేకుండా ఉండాలంటే మన వల్ల అవుతుందా? ఇది వారికి గురువుకి శిష్యుడి మీద మమకారం ఉంటుంది, తల్లిదండ్రుల పుత్రులైన మమకారం ఉంటుంది. అత్తమామల కోళ్ళ ఎందు ప్రీతి ఉంటుంది, అలాగంటే ఒప్పుకోరు ఎవరు. కూతురు ఏంది ఉంటుంది, తల్లిదండ్రులు కూతురు ఏంటంటే బాగుంటుంది కానీ సారీ అత్తమామల కోళ్ళ ఏంది ఉంటుందా అని అంటారు. అత్తమామలో కోళ్ళ ఏందంటే అదే ధర్మయోగం వచ్చినట్టే. అది ఈ విధంగా ఇది అయితే మరి మమకారం మనం వదలలేము, కానీ ఏం చేయాలి మరి? మమకారం ఉండాలి. మన దేన్ని బట్టి నాది అంటున్నాము? పరమాత్మ అంటే నాది అంటున్నాం. ఆత్మ యొక్క తత్వమే అందరిలో ఉంటుంది కాబట్టి మనకి మమకారం అనేది ఉంటుంది. ఆ తత్వంలో ఆ శరీరం లేకపోతే ఎవరికి ఉంటుంది మమకారం? ఓ రోజు ఉంటుంది, ఒక పూట ఉంటుంది. రెండో పూట వాళ్ళ ముఖమే చూడరు. ఆ చైతన్యం వదిలిస్తే ఇక మన మమకారం చూడాలి, ఎంత ఉంటుందో. ఎప్పుడైతే శరీరం ప్రాణం బయటికి పోయిందో ఇక మన మమకారం పోయిందా? ఏడుకొండల వెంకటరమణ. అందుకని ఆ పరమాత్మ ఏంటి మనకు ఉన్నటువంటి మమకారం ఉంది ఇప్పుడు కూడా. పిల్లల రూపంలో ఎవరైనా మమకారం ఉంది. అది నువ్వు ఉంచుకో, మమకారం వద్దని లేదు. ఆ మమకారం నేనుంటేనే నీ మమకారం అయ్యా కాబట్టి ఆయనతో సంబంధం ఉండాలన్నారు. సత్యవాది శాంత, శాంతుడు, సత్యవాది, జితేంద్రియుడు, మాత్సరహితుడు, నిష్కపటి, స్వవృత్తి తత్పరుడై ఉండాలి. ఇది బ్రాహ్మణుడు. నిందాస్తుతిం కుర్యాత్ నకించిన్ స్మరణి స్పృశేత్ నాతివాదే భవేత్ తద్వతు సర్వత్రైవ సమో భవేత్. ఎవరిని ఇంతకుముందు ఏమన్నాడు? ఎవరైనా నిందించేటప్పుడు పొంగేటప్పుడు తాను పొంగిపోకూడదు, కుంగిపోకూడదు అన్నాడు. ఇప్పుడు చెప్తున్నారు ఎవరిని నిందించరాదు. మనం ఎవరిని నిందించరాదు. ఇంకా చెప్తే ఎవరిని పొగడను కూడదన్నారు. లోకంలో ఇప్పుడు పొగడకపోతే పనులు కావు. ఏమంటే అయితే కొంతమంది అంటారు పొగుడుతుంటే నన్ను ములం చెట్టు ఎక్కిస్తున్నా చెప్పు అంటారు. ఎందుకంటే నేను ఎక్కిస్తాను, నేను దిగలేక అక్కడే పడిపోతానని. అది ఇది అన్నమాట. ఒకరికి నొప్పి కలుగునట్లు మాటలో ఆడకూడదు. జీవితంలో ఇతరులకి బాధ కలిగించిన మాటలు మాత్రం ఎప్పుడు ఆడకూడదు. ఎవరు మాట్లాడితే మనకి బాధ కలుగుతుందో సరైన మాటలు కాకపోతే మనకేం కలుగుతాయి? అలా ఈ బాధ మనం ఆడకనేటప్పుడు కలుగుతుంది అన్న భావం ఉంచుకొని మనం ఎప్పుడు ఇతరులకి మనసు కష్టపడే మాటలు చెప్పకూడదు. ఇంకా చెప్తున్నారు నా అతివాదే మర్మని స్పృశేత్. కొంతమంది ఎత్తిపొడు మాట్లాడుతుంటుంటారు, అవి ఇంకా ఉళ్ళు కూర్చున్నట్టు ఉంటాయన్న, అవి కూడా ఉండదు. అతివాదం కొంతమంది ఏం తెలుసా, ఏది చిన్నదాన్ని ఊరుకోరు. కోతిపుండి బ్రహ్మరాకాశ చేసేటట్టు ఇక వాదమే వాదం. ఊరుకున్నా ఊరుకున్నారు. అందుకు అతివాదం పనికిరాదు. సర్వత్రా ఎవరి పరిమితిలో వారు ఉండాలి అని చెప్తున్నారు. మనకు ఓ పరిమితి ఉంది. మన దేశానికి ఓ పరిమితి ఉందా లేదా? మన ఊరికో పరిమితి ఉందా లేదా? మన ఇంటికో పరిమితి ఉందా లేదా? పరిమితాన్ని పక్కవాడితే ఊరుకుంటాడా? అంత చింతాకి అంత స్థలం కలుపుకున్నామంటే కోర్టుకే వెళ్ళిపోయి మొత్తం అది చేస్తారు. అందుకని మనం ఎవరి పరిమితిలో వాళ్ళు ఉండాలి. అప్పుడే శాంతి, సుఖము, సౌఖ్యం అన్ని కలుగుతాయి. ఇంకా సర్వత్రైవ సమో భవేత్, సమభావము కలిగిన వాడే
ఎందుకు సమత్వం యోగ ఉచ్యతే అన్నారు మనకి శాస్త్రంలో. ఆ సమత్వ బుద్ధియే మనకి యోగం అన్నమాట. యదా బీజం వినా క్షేత్రం ఉక్తం భవతి నిష్ఫలం తదా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. ప్రయత్నం అన్నటువంటిది ఉండాలంటున్నారు. దానికి మనం ఎట్లా అంటే భూమి ఎన్నిసార్లు అయినా మనం దున్నుతాం, కానీ అందులో విత్తనం వేయకుండా పంట పండుతుందా? విత్తనం పడితేనే పండుతుందన్నమాట. అలాగనే మనం ప్రయత్నం అండి చేయాలి. ప్రయత్నం లేకపోతే ఏ పని కాదు, అది చెప్తున్నారు. మోఘమన్నం నిందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వదైతి సతస్య నార్యమనం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది. ఎవరైతే జ్ఞానం లేదో వాడు అన్నాన్ని వ్యర్థంగా సంపాదిస్తాడన్నమాట. జ్ఞానం లేని వాడు వ్యర్థంగా సంపాదిస్తాడు అని చెప్తున్నారు. అది వానికి మృత్యువుతో సమానమే అవును. ఎవడైతే దాన్ని అన్నాన్ని కష్టపడాలి, ఏం చేయాలి? కష్టపడి సంపాదించుకోవాలి. అది కాకుండా వ్యర్థముగా సంపాదించడం అది ఉచితం కాదనమాట. అది భిక్ష కూడా ఎవరికి ఒక సన్యాసికే విధించింది. దగ్గర అన్ని గృహస్థాశ్రమంలో ఎక్కడికి వెళ్ళి భిక్ష తెచ్చుకోవడానికి అధికారం లేదు. వ్యర్థంగా ఎక్కడ మనం సంపాదించాలి అంటే అది కుదరదు. భిక్ష పెట్టే అధికారమే కానీ ఎక్కడ మనం. అందుకు సన్యాసికి ఎందుకు అంటే, బ్రహ్మచారికి ఎందుకంటే ఇక వేదాధ్యయనానికి ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మికంలోనికి ఆ దృష్టి, ఇక ఈ యొక్క సర్వకర్మ సర్వసంగ పరిత్యాగం కాబట్టి 10 ఇళ్ళకి వెళ్ళి భిక్ష తెచ్చుకోవచ్చు. అంతేగాని ఇక అందరం 10 ఇళ్ళకి వెళ్ళి భిక్ష తెచ్చుకుంటామంటే కుదరదు అని చెప్తున్నారు. దాన పాలనయోర్మధ్యే దానాశ్రేయోను పాలనం దానా స్వర్గమవాప్నోతి పాలనాదచ్యుతం పదం. ఇక్కడ రెండిచ్చున్నారు, ఒకటి దానం, ఒకటి పాలనం. అది ఏంటిది పాలనం? అది అంటున్నారు ఇప్పుడు. దాన పాలనయోర్మధ్యే దానాశ్రేయోను పాలనం దానా స్వర్గమవాప్నోతి పాలనాదచ్యుతం పదం. మనం స్వయంగా దానాలు చేస్తూ కన్నా పూర్వం ఇచ్చిన దానాలని అనుపాలించుటే గొప్పది. పూర్వాచారంలో మనకి పెద్దవాళ్ళు ఏ విధంగా నడుస్తూ ఉన్నారో ఆ విధానంలో మనం చేయడం ఇంకా గొప్పది. దానం చేయటం వల్ల స్వర్గం వస్తుంది. ఆ పూర్వదాన పాలన వల్ల అక్షయ పదని మాను పొందుతారు. అంటే పూర్వుడు ఏదైతే వర్ణించినారో వారి యొక్క అనుసారం మనం వెళ్తూ ఉంటుంటే అది చాలా గొప్పది. మనం అందుకని ఎందుకు శాస్త్ర మర్యాద అయినా తెలుసుకోవాలి, పూర్వుల యొక్క ఆచరణ అయినా తెలుసుకోవాలి. అంతేగాని స్వతసిద్ధంగా ఏదో ఒకలాగా చేయకూడదు. అది స్వదత్తాద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం పరదత్తాపహారేణ స్వదత్తం నిష్ఫలం భవేత్. స్వదత్త ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం. ఇతరులు గావించిన దానములను పాడు చేయకుండా బాగుగా సంరక్షించో తానిచ్చుట వల్ల కలుగు పుణ్యము కంటే 2 వంతులు పుణ్యము లభించదు. ఇప్పుడు ఇతరులు ఏదైనా ఒక వస్తువు ఇస్తారు, ఆ వస్తువుని మనం జాగ్రత్తగా కాపాడి సద్వినియోగం చక్కగా చేస్తే ఇంకా 2 వంతుల పుణ్యం వారికి ఎక్కువ వెళ్తుంది.
అది. అందుకే తన ధనం కంటే ఇతరుల సొత్తుని బాగా కాపాడాలి, అది శాస్త్రం. ఇక పరులిచ్చిన దానము అపహరించుట వల్ల, దుర్వినియోగము గావించుట వల్ల తానొసగిన దానములు కూడా నిష్ఫలములగును. ఏం చెప్తున్నారు ఇక్కడ? పరదత్తాపహారేణ స్వదత్వం నిష్ఫలం భవేత్. ఆ పరులిచ్చినటువంటి దానాన్ని అపహరించడం వల్ల అది దుర్వినియోగం గావించడం. ఏదైనా ఒక వస్తువుని దుర్వినియోగం చేసినా దాన్ని సరైనటువంటి ఒక పద్ధతి కాకుండా అపహరించడం వలన తాను ఏ దానాలు అయితే ఇస్తున్నాడో అదంతా ఫలం లేకుండా పోతుంది. అందుచేత ఇది మన దేశంలో ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి శాసనస్థం అన్నటువంటి దాన శాసనాల్లో ఉంటున్న శ్లోకం వాటిది. శాసనస్థం అనే గ్రంథం. అస్వర్గ్యం లోక విద్విషం ధర్మ వినాచరేతు వేద వేదాంగ వేత్తాపి లోకాచారం నలంఘయేతు. చెప్తున్నారు అస్వర్గ్యం లోక విద్విషం. మనకి అపకీర్తికరమైనటువంటిది, లోకానికి విరుద్ధమైనటువంటి పని అది ధర్మమే అయినా చేయరాదన్నాడు. అపకీర్తికి కారణమైనటువంటిది, లోకానికి విరుద్ధమైనటువంటిది, ఈ లోకలందరూ ఏదైతే ఆచరిస్తూ ఉన్నారో దానికి విరుద్ధమైనటువంటిది, అది ధర్మమే అయినను చేయరాడు అన్నాడు. ఎందుకు? అది మరికా వేదాంగ వేత్త అయినా సరే లోకాచారాన్ని మాత్రం అతిక్రమించాలి. అది చెప్పడానికి ఇక్కడ లోకంలో ఆచారం వస్తూ ఉంది. ఎన్నో కొన్ని సంవత్సరాలు పెట్టి ఈ విధంగా వారి ఆచారాన్ని మనం అంటే అది ఆ ఆచారం అనేది ధర్మానికి విరుద్ధమైన ఆచారం కాకుండా దాన్ని ధర్మానికి విరుద్ధమైన ఆచారాన్ని ఎవరైనా మానుకోవాలి. కొన్ని ఉంటాయి వారి ఆచరణలు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏదో పూజలు పెళ్లిళ్ళు చేసుకోవాలి, అది చేసుకున్నప్పుడు ఎక్కడో వెళ్తారు ఈ అమ్మవారికి, ఎక్కడో బొట్టు పెట్టడము, ఏదో దూరం వెళ్ళడము, ఏదో బోనాలు పెట్టడం, ఏమో ఉంటుంటాయి అలాంటివన్నీ. ఇలాంటివన్నీ ఆచారాలు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఒక ఆచారంగా వస్తుంటాయి. అలాంటి ఆచారాలన్నీ కూడా మీకు ఎప్పుడో కాలంలో చేశారు పెద్దలు, మీకేం పని పాటలేదు, ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తారు వేయండి అని అనకూడదు. ఇప్పుడు వేదాలు చదువుకునే పద్ధతి వేరే అయినా వాళ్ళకి ఏదో చిన్న ఆచారం అలా వెళ్ళడం చేయడం ఏదో ఉంటాయి. కాబట్టి అటువంటి వేనికి అడ్డకూడుతున్నారు. అందుచేత ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నస్నానేన మౌనేన నైవాగ్ని పరిచర్యయా బ్రహ్మచారి దివం యాతి సయాతి గురు పూజనాత్తు అంటున్నారు. బ్రహ్మచారి దివం యాతి సయాతి గురు పూజనాత్తు. బ్రహ్మచారి అంటే విద్యార్థి. ఆ యొక్క ఎవరైతే చక్కగా బ్రహ్మచారి కాలంలో వచ్చేసిన పని ఏమిటి? విద్యాధ్యయనం. అందుచేత స్వర్గమును స్నానాది క్రియ చేత కానీ, ఈ మౌనము మొదలైన నియమం వల్ల కానీ, అగ్నిహోత్రాది కర్మల వల్ల కానీ బ్రహ్మచారి స్వర్గాన్ని ఎప్పుడు పొందుతా లేదు. దీనివల్ల ఆయన బ్రహ్మచర్యంలో చేయవలసినటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ చేతనే ఆయనకి చక్కైనటువంటి ఆ యొక్క మంచి గతి కలుగుతున్నది. ఉన్నారు ఏం చేయాలప్పుడు కర్మ? మరి గురు శుశ్రూష, గురు శుశ్రూషనే చేయాలి. బ్రహ్మచారి అధ్యయనం చేయాలి. ఈ విధంగా ఆ చేయవలసినటువంటి కర్మని వదిలిపెట్టి ఈ అన్యమైన కర్మల్లోనే పాల్గొంటే దీనివల్ల ప్రయోజనం లేదు. అది చెప్పడం అన్నమాట ఇక్కడ.
దానికని. అందుచేత యస్మిన్ దేశే ఆచారః న్యాయదృష్టస్తు కల్పితః సతస్మిన్నేవ కర్తవ్యః దేశాచార స్మృతో భృగో. ఇంకా కొన్ని ఉన్నాయి మనకి. దేవల స్మృతి ఏం చెబుతుందంటే, ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం. మరి ఇప్పుడు ఆ ఆచారం మొదటి నుంచే వస్తుంది, కొన్ని వేల సంవత్సరాలు బట్టి కొన్ని. అలాగనే అటువంటివన్నీ కూడా ఆయా దేశాచారం జరుగుతున్నటువంటిది ఇంకొక దేశం వాళ్ళకి ఒకవేళ బాగులేదనిపించవచ్చు. కానీ ఆ దేశం వారు వచ్చి మన దేశం ఆచారానికే బాగులేదు అనవచ్చు. కానీ ఆ ఆచారాన్ని మనం ఎంచకూడదు, అది పోతూనే ఉంటుంటారు. అది మనది మంచిదైతే వాళ్ళే నేర్చుకుంటారు మనం. కానీ మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆచారం ఆ అమెరికాలో వచ్చి మన ఆచారం నేర్చుకుంటే మన వాళ్ళు ఆయా ఆచారం నేర్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఆ ప్యాంట్లు అవే వేసేసుకుంటారు 4 అంతే, అలా జరుగుతుంటారు. అంతేగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు మనలా చీరలు మంచివన్నీ కట్టడం నేర్చుకుంటున్నారు. మంచిదిగా ఉన్నది చూసుకొని నేర్చుకుంటారు. కానీ మనం దాన్ని వాళ్ళ ఆచారం అది మొదటి నుంచి వస్తూ ఉన్నది. ఇప్పుడు వైరాగ్యం వచ్చింది, వైరాగ్యం వచ్చినోడికి ఆచారం వేరే ఉంటుంది ఏమంటారు. ఇక మన వైరాగ్య ఆచారం వాడు ఎక్కడ కూర్చోండి, సాపెత్తే సాపం ఎందుకయ్యా, ఇది మట్టే, ఇప్పుడు శరీరం మట్టే కదా, సాపం వేసుకుని మట్టి కాకుండా ఉంటుందా, ఈ మట్టే కదా అంటారు. ఆచారం అది. ఒకరు ఒక ఆచారం. మనం ఏదైతే భూమి మన ఆకర్షణ లాగుతుందని ఏదో ఒక ఆసనం మనం చేసుకుంటాం. ఇక వాళ్ళు ఏమి అనదు, అక్కడే అక్కడే ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్క సందర్భాన్ని వారి యొక్క స్థితిని బట్టి అనుసరించుకొస్తాయి. అందువల్ల మనం వాటన్నిటినీ కూడా అటువంటిగా మనం ఆచరించాలి. జ్ఞానకర్మ సమాయోగాత్ పరం ప్రాప్నోతి పురుషః పృథగ్భావాన్ సిద్ధ్యంతి ఉభే తస్మాత్ సమాశ్రయేత్. జ్ఞానకర్మములు రెండింటి, అది జ్ఞానము కర్మ. అంటే ఇక్కడ ఏంటి, రెండు జ్ఞానం ఒకటి, కర్మ ఒకటి. ఈ రెండు కూడా మనకి అవసరమైనవే. ఈ రెండు మనకి అవసరం. ఏ ఒక్కదాని వల్ల సరిపోతుందని అనుకోకూడదు. అది అన్నమాట. అందుచేత జ్ఞానము అవసరమే, కర్మము అవసరమే. ఈ రెండింటినీ ఆచరణలో పెట్టుకోవాలి జీవుడు. అది ఎందుకు అంటే కర్మ చేయాలి కదా. ఇప్పుడు జ్ఞానం కలిగిందని ఈ కర్మలన్నీ వదిలిపెడితే ఎవరు చేస్తారు? అందుకని కర్మ చేస్తూనే ఉండాలి. ఈ రెండు కూడా మనకి అవసరమేంటి. అయితే ఎప్పుడు పూర్తి కర్మ అవసరం లేదంటే, ఏ జ్ఞానం అయితే మనం సంపాదించుకుంటున్నామో ఆ జ్ఞానంలో లీనమైపోయి మన భోజనం నందు కూడా మనకు దృష్టి లేకుండా ఉండేటప్పుడు, మన భోజనం కూడా ఇంకా అవసరం మనం చేయాలని కోరిక ఏది లేకుండా దాని మీద దృష్టి లేకుండా ఉన్నప్పుడు కర్మ అవసరం లేదు. అప్పుడు చేయదు కర్మ. అంతేగాని కొంతమంది జ్ఞానం వచ్చింది ఇంకేం కర్మయ్యా. ఆయన వెళ్ళాడు ఒక దగ్గరికి, వెళ్ళిపోయిన తర్వాత అందరూ తెల్లవారి పారాయణకు వస్తూ ఉన్నారు. పారాయణకు వస్తూ ఉంటుంటే ఆయన ఏం చేశాడు, కొత్త ఆయన ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. ఒక యోగో సన్యాసి ఏదో అనుకుందాం. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు, తాళం ఇది ఆ రూమ్లో ఉండిపోయాడు, గణేశం పడుకున్నాడు. వీళ్ళందరూ పారాయణకు వచ్చింది. కొత్త ఆయన అందరూ చూస్తున్నారు, ఏంటి మన పక్కన వచ్చాడు ఆ స్వామి కానే లేదే పారాయణ. సరే అయితే స్నానం కూడా చేయలేదు. స్నానం లేదు, పానం ఏమీ లేదు. తెల్లారు లేచి అందరూ స్నానంకి వస్తారు. అక్కడే గుండ అక్కడ ఒక ఇది ఉందన్నమాట, నీరు, ఇది కనబడలేదు. సరే రూములో ఉండాడు. పానానికి స్నానం ఏమీ లేదు. సరే భోజనానికి మాత్రం వచ్చేసినాడు. ఆయన భోజనం ఆ రోజు బండాలు దొరుకుతాయి అన్నమాట.
ఓ అక్కడ రసగుల్లాలు లడ్డూలే అన్ని రకరకాల వరలేమిటి అన్ని. సరే బాగా భోజనం చేశాడు. కూర్చున్న తర్వాత అడిగాడు అసలు ఏమయ్యా మీరు తెల్లారి స్నానం చేశారా లేదా ఏమిటి పాలయం రాలేదంటే మేము ఎప్పుడు జ్ఞానగంగలోనే స్నానం చేస్తాం కానీ మాకు ఇలాంటి అలవాటు లేదు. ఎప్పుడు జ్ఞానగంగలో స్నానం అంటే సరే ఆ రోజు ఏం చేసినా ఇది చక్కనైన వాళ్ళు నూనె బాగా వేశారు. మధ్యాహ్నం పూరీలో నేర్తు అన్నీ ఉన్నాయి బాగా తిన్నాడు. తిన్న తర్వాత ఏమైపోయింది వానికి వెళ్ళాడు. వెళ్ళిపోయినాక వీళ్ళు ఏం చేశారు పడుకుంటే తాళం పెట్టేసినారు. కాబట్టి నీళ్ళు ఏముంచలే పెట్టేసినారు. ఒక గంట వేసి బాగా దాహం పుట్టేస్తున్నాడు. తలుపు తీస్తున్నాడు. తలుపు తీస్తుంటే ఎవరే తలుపేశారు బుద్ధి లేదా అంటాడు వాళ్ళ నుంచి. ఏమంటే నోరు అడుగుతుంది ఏమి మీరు జ్ఞానగంగనే తాగండి అర్థమైందా? మీరేం చేయాలి జ్ఞానగంగనే త్రాగండి. ఎందుకు ఉదయం జ్ఞానగంగలో స్నానం చేశారు కదా ఇప్పుడు దాహమేసిన జ్ఞానగంగ అయ్యా చస్తున్నానయ్యా నేను తలుపు తీయ నీళ్ళు లేకుంటున్నాను. కొంతమంది ఇలా అందుచేత కర్మ చేసుకోవాలి. తెల్లవారు లేచి ఏ దైనందిక జీవితం ఉన్న కర్మలు చేసుకోకపోతే ఎట్లా? జ్ఞాన కర్మ అందుచేత ఈ రెంటిని జీవుడు ఆచరణలో పెట్టుకోవాలి. ఆ విధంగా అందరూ ఇటువంటిది పెట్టుకొని మనం సత్కర్మ నిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మవిజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. హరే రామ హరే రామ